ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ఓల్డ్ బస్టాండ్ వద్ద గల గ్రామ పంచాయతీ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి స్థానిక గిరిజనులకు రుణమాఫీ వర్తింపచేసి రైతు బంధు ఇప్పించాలని ఏవోకు మెమోరాండం ఇచ్చారు. అనంతరం లంబాడి హక్కుల పోరాట సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, 1950 సంవత్సరం కంటే ముందు గిరిజనేతరులు మరియు గిరిజనులు భూమి సాగులో ఉన్నారని, వారిలో కొందరికి పట్టాలు ఉండగా మరికొందరు పహానీల ద్వారా బ్యాంకు నుండి రుణాలు పొందారన్నారు. అలాంటి వారికి సైతం రుణమాఫీ వర్తింపచేసి రైతు బంధు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. గిరిజనేతర రైతులకు రుణమాఫీ వెంటనే, గిరిజనేతరులకు రైతు బంధును వెంటనే, గిరిజనేతరులకు రైతు బంధును వెంటనే, గిరిజనులకు రైతు బంధును వెంటనే, రైతు రుణమాఫీ. గిరిజనేతర రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇచ్చేయాలి, రుణాలు మాఫీ చేయాలి, రైతు బంధు చేయాలి, అంతే ఇవ్వాలి. 70 తర్వాత వచ్చిన వాళ్ళకి అది మీ ఇష్టం. ఇక మీరు ఇస్తారా 70 ముందటి వాళ్ళు అట్లనే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆగు 2 సార్లు చూడండి. జరగమ్మా ఇటు జరగమ్మా ఇటు రమణ మెల్ల వెంటనే నాన్ ట్రైబల్ రుణమాఫీ వెంటనే, నాన్ ట్రైబల్ కు రైతు భరోసా వెంటనే. గిరిజనేతర రైతులకు రైతు బంధు, గిరిజనేతర రైతులకు రైతు రుణమాఫీ. రైతులకు గిరిజనేతరుల ఐక్యత, గిరిజనేతరుల ఐక్యత. రైతు రుణాలు, గిరిజనేతరులకు రైతు బంధు వెంటనే ఇవ్వాలి. గిరిజన రైతుల రుణమాఫీ, గిరిజన రైతుల రుణమాఫీ, గిరిజనులకు రైతు బంధు వెంటనే, రైతుల రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు రుణమాఫీ. వాళ్ళు పహానీల ద్వారా పట్టాల ద్వారా రుణాలు పొందినారు. రుణాలు పొందినాక డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ తర్వాత మళ్ళొక దసరా నాడు చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎటువంటి హక్కు లేదు. కనీసం మేము సాగు చేసుకుంటున్నటువంటి భూముల మీద ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలను మాఫీ చేయమని చెప్పేసి ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరులు ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, 170ని ఖచ్చితంగా మీరు పకడ్బందీగా అమలు చేయండి, గిరిజనుల భూములను కాపాడండి. మేము వద్దని అంటలేము. అదేవిధంగా గిరిజనేతరులు ఎవరైతే ఇవాళ 100ల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారో, ఇవాళ భూమి సాగు చేసుకుంటున్నారో 1970 కంటే ముందు నుంచి వాళ్ళందరికీ భూములకు పట్టాలు ఇవ్వాలి, వాళ్ళ భూములకు రైతు బంధు ఇవ్వాలి, రైతు రుణమాఫీ చేయాలి. ఆ ఉద్దేశంతో ఇవాళ సబ్ కలెక్టర్ గారికి వాళ్ళ మెమోరాండం ఇవ్వడానికి మేము బయలుదేరుతున్నాం.